హలో దోస్తులు, అంత గమ్మతేనా? నేనైతే ఈరోజు మీ ముందటికి ఒక కొత్త కార్ అయితే తీసుకొచ్చిన. ఇది కూడా నేను ఇంతకుముందు తీయలేను ఈ వీడియోను పూర్తిగా, సరేనా? ఇప్పుడైతే తీసి పెట్టడం జరుగుతుంది. వెనక 3 సీట్లు ఉంటాయి, ఫ్రంట్ డ్రైవర్ సీట్ తోటి 2 సీట్లు ఉంటాయి. ఖాళీ ఏడుతోటి ఇట్లా ముంగటి కంటే ముంగటికి పోతుంది, వెనక కంటే వెనకకి వస్తుంది. అటువంటి కార్ అన్నమాట. ఖాళీ దీనికి కీ ఉండదు, ఏముండదు, ఓన్లీ కార్డు ఒకటే ఉంటుంది. ఆ కార్డు తోటి ఎట్లా నడిపిస్తారు ఏందన్నది మీకు చూపిస్తా, చూడండి, సరేనా? ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి కంపల్సరీ. పూర్తిగా వీడియో మాత్రం చూస్తేనే మీకు ఏ కార్ అన్నది మీకు ఏర్పడుతుంది, సరేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు కారు మంచి కొనుక్కోవాలన్న కళ మాత్రం అలాగే ఉంది. కాకపోతే డ్రైవ్ చేయాలా అనుకుంటా కదా. అటువంటి కార్లు అన్నీ ఖతార్కి వచ్చి నేను అన్ని కార్లు ప్రతి ఒక్క కార్ నడిపించిన. అందులో నేను ఇప్పుడు కూర్చున్నది ఒకటి. దాన్ని చూపిస్తే అబ్బా నువ్వు ఈ కారు నడుపుతున్నావురా అంటారు. నా సొంతవి కాకపోయినా కానీ నేను నడిపినంటే నాకు ఫీలింగ్ అనేది అది వేరు ఉంటుంది, అవునా? ఖతార్లో వచ్చేసి నేను ఇప్పటికీ ఆల్మోస్ట్ నేను అన్ని కార్లు నడిపించిన. ఒకటే కారు బాగున్నది నడిపించేది. ఆ కారు ఇప్పుడు కొత్తగా వచ్చింది, అది చైనా కారు. దాన్ని ఒకరిని నేను మాత్రం నడిపలేను. ఇప్పుడు వచ్చేసి నేను ఏ కార్లో చూడండి, టెస్లా చూస్తుందా? టెస్లా. దీని స్టీరింగ్ కూడా మస్తు ఉన్నది, చూస్తుందా? టెస్లా అంటారు దాన్ని. దీన్ని ఖాళీ ఇట్లా కింది కంటేనేమో వెనక్కి అవుతుంది, చూసిందా? వెనక్కి పోతుంది. తర్వాత ఫ్రంట్ కంటే మాత్రం ఫ్రంట్కి వెళ్ళిపోద్ది. అట్లా పార్కింగ్ అనుకుంటే ఇక్కడ మధ్యలో పి అని ఉంటుంది, దీన్ని టైప్ చేస్తే పార్కింగ్ అయిపోతుంది, అంతే. చూస్తుందా? ఇదే అన్నమాట కీ అన్నట్టు. ఇది టెస్లాది, చూస్తుందా? టెస్లా కీ, ఓకేనా? ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసినామంటే ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. మనం ఖాళీ అక్కడ మనము బ్రేక్ పైన కాలు పెట్టేసినామా, ఇట్లా కొంచెం పుష్ చేయాలా. పుష్ చేసినామంటే మనకి ఇక్కడ స్క్రీన్లో చూస్తుంది, చూడండి. ఫ్రంట్ పోవాలన్నా బ్యాక్ పోవాలన్నా, పార్కింగ్ కూడా ఇక్కడ ఉంటుంది. కొంచెం ఇట్లా టచ్ చేసినామంటే పార్కింగ్ కూడా కనిపిస్తుంది అక్కడ, ఓకేనా? ఇదన్నమాట, ఇట్లా ఉంటుంది టెస్లాది. ఇప్పుడు వచ్చేసి ముందుకు వెళ్తున్నా. చూసులా, ముందుకు వెళ్ళినా కదా. ఇప్పుడు వెనక్కు బ్యాక్ మొత్తం సరౌండ్ మొత్తం కనిపిస్తుంది. బ్యాక్ సైడు చూస్తుందా? ఆ సైడ్కి ఏముంది, ఈ సైడ్కి ఏముంది, అన్నీ కనిపిస్తాయి అన్నట్టు. ఆ విధంగా ఉంటుంది. బాగుంది కదా. మొత్తం కెమెరాలో అన్నీ అనిపిస్తాయి, పక్కలకి ఏమొస్తుంది, ఏం పోతుంది, ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. చాలా బాగుందిగా. మీరు కూడా ఏ కారు నడుపుతారో కొంచెం కామెంట్ చేయండి, సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా దోస్తులు? ఓకే, రైట్. మరి అయిపోయినాయి. అన్ని కార్లు నడిపించిన, ఒక్క కారు బాగున్నది. అది ఎప్పుడు నడిపిస్తా అన్నది తెలియదు. ఆ కారు నడిపించినప్పుడు మాత్రం కంపల్సరీ పెడతా నేను, కంపల్సరీ. నాకు ఎవడైతే నాకు కారు ఇవ్వమంటే ఇయ్యలేడో వాళ్ళందరూ కుల్లిస్ అవ్వాలా. అరే పిచ్చకుంట్ల కారుకు కూడా వీళ్ళు ఎంత అది చేస్తారంటే అది వేరే తీరు ఉంటుంది. అరే కొంచెం బీరా కార్ అంటే అది వాళ్ళు ఫీల్ అవుతారు. అయితే నాకే ఉంది కార్ అన్నట్టు ఫీల్ అవుతారు. అది అంటే మనిషికి అన్నట్టు కొంచెం ఉంటుంది, ఫీలింగ్ అని ఉంటుంది, గిల్ట్ ఫీల్ ఉంటుంది. నాకు కారు ఉన్నది, నేను వానికి వెళ్ళా, అట్లా ఇట్లా అన్నట్టు కొంచెం ఫ్రాడ్ ఉంటుంది, అవునా కదా? ప్రతి ఒక్కరి కారణానికి కంపల్సరీ ఉంటుంది ఫ్రాడ్ అనేది. నేను కూడా కొన్నప్పుడు నేను కూడా చెప్తా, సార్
ఇప్పటికైతే కారు నడిపిస్తున్నాం, అదే చాలు. ఓకే బాయ్, ఉంటామారా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంతే, చెప్పాల్సింది ఏం లేదు, ఇది ఒకటే ఇక. ఓకే బాయ్.